తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జగ్గారెడ్డి సామాన్యులకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి. ఆయన సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్న సమయంలో కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ తన వద్దకు వచ్చిన ప్రజలకు సహాయం చేయడమే కాక పేదలకు ఆర్థిక సహాయం అందించే వ్యక్తిగా మన్ననలు పొందారు. మంగళవారం నాడు అతను సాధారణ వ్యక్తిగా తన నియోజకవర్గంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అతనికి ఎండలో కూర్చొని చెప్పులు కుట్టుకునే వ్యక్తి తారసపడ్డాడు. జగ్గారెడ్డి వెంటనే రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునే వ్యక్తి వద్ద ఆగి అతని క్షేమ సమాచారం గురించి ఆరా తీశారు. ఆ వ్యక్తి వృత్తిపరంగా గతంలో మాదిరిగా ఆదరణ లేదని, దీంతో కుటుంబ పోషణ భారంగా ఉందని తెలిపారు. వెంటనే అతనికి జగ్గారెడ్డి ఒక చిన్నపాటి దుకాణం ఏర్పాటు చేసుకొని విక్రయానికి చెప్పుల స్టాండు, అలాగే చెప్పులు కుట్టుకోవడానికి అవసరమైన సామాగ్రిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అంతేకాక అక్కడికక్కడే అతనికి 50,000 ఆర్థిక సహాయం అందజేశారు. దీంతో ఆ చర్మకారుడు జగ్గన్నకు కృతజ్ఞతలు తెలిపారు. చెప్పులకు 10,000 కావాలి. డబ్బకు అంత పెద్ద అయితే 25,000 అవుతుంది. చెప్పులకు డబ్బులు లేదు. 15,000 చెప్పులు పెట్టుకుంటే ఒక చెప్పు మీద ఎంత వస్తుంది లాభం? చెప్పు మీద 30,000 రావచ్చు. 30,000 మీద వస్తుంది. చెప్పు ఎంత ఒక చెప్పు దాకా పంపిస్తే అంతే సార్. ఒకటి అంత మనకు 30,000 దాకా లాభం. 30,000 దాకా చెప్పులు పోతాయా? డైలీ పోతుంది సార్. ఒక 5-6 పోతాయా? 5-6 పోతే అదొక 300 వస్తుందా? అలా తీసుకొచ్చి మళ్ళీ రాత్రి దాన్ని పెట్టుకుంటారు. కాదు మళ్ళీ ఇంటికి వస్తారు. మ్యారేజ్ తీసుకొస్తున్నారు. చెక్క 15,000 చెక్క తీసుకోవాలి. 25,000 చెప్పులు పెట్టుకోవాలి. కాకుండా 25,000 ఒక 10,000 కవర్ చేసుకోవాలి. 25,000 చెప్పులు పెట్టుకుంటే 25,000 చెప్పులు పెట్టుకోవాలి. 15,000 డబల్ చేసుకోవాలి. ఎంత అయింది ఇప్పుడు? 40,000. ఇంకా 10,000 దానికి దీనికి వాటికి సామాన్ ఏమైనా కావాలి? సామాన్ ఎంత కావాలి దానికి? సామాన్య 10,000, చెప్పులు కొత్త చెప్పులకు 25,000, డబ్బలకు 10,000, మొత్తం 50,000. 50,000 ఇస్తే పెట్టుకోండి. చూస్తాం మళ్ళీ వచ్చింది. 2 రోజుల్లో పెట్టుకుంటాం కదా. సరేనా? ఇది ఒకటే కదా చెప్పుల దుకాణం.